హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీతం వచ్చిన 5 రోజులకే ఖాళీ ఎందుకు అవుతుంది? పేదవాడి డబ్బు రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. జీతం వచ్చిన రోజే మనము ఎంతో సంతోషపడతాం. కానీ తీరా 5 రోజుల తర్వాత చూసుకుంటే జీతం మొత్తం ఖాళీ అయిపోయి మన జేబులో ఖాళీ పర్సు మిగులుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు మనం అనుకుంటాము మన దరిద్రం ఇంతే, మన అదృష్టం ఇంతే, మన చేతులు ఎప్పుడు డబ్బులు మిగలదు అని అనుకుంటాం. కానీ అది మన దరిద్రము కాదు, మన అదృష్టము కాదు. మనం చేసే ఖర్చుల వల్ల, మనం చేసే తప్పుల వల్ల, ప్లానింగ్ లేకుండా చేసుకోవటం వల్ల. ముందు మనకు ప్లానింగ్ ఉండాలి. మన గ్రామాలలో చూస్తుంటాం కదా, రైతులు విత్తనాలు వేసే ముందు పొలాన్ని సదును చేస్తారు. అంటే ముందే వాళ్ళకు విత్తనాలు వేసుకోవడానికి ప్లాన్ ప్రకారం సదును చేసుకొని పెట్టుకుంటారు. అదే మనం ఏం చేస్తాం, మన శాలరీ పడంగానే ముందుగా మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఏ ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడ మనం పొదుపు చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్లానింగ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారము వెళ్ళాలన్నమాట. ప్లానింగ్ లేకపోతే ఖర్చులు పెరిగిపోతాయి. ఇప్పుడు ఒక ఈఎంఐ, పాల బిల్లు, కరెంటు బిల్లు, అలానే రూమ్ రెంట్లు, కిరాణా షాపు, ఇవన్నీ ముందుగా కట్టేయాలి. మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం వాడుకోవాలన్నమాట. అంతేకాదు, మిగిలిన డబ్బులు ఎంత ఉందో కూడా మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది ప్లానింగ్ లేకపోతే. ప్లానింగ్ లేని జీవితము నిండు బకెట్లో ఉన్న నీళ్ళు కూడా చిన్న రంధ్రం ఉంటే కింద నీళ్ళు మొత్తం మనకు తెలియకుండానే కారిపోతాయి అన్నమాట ప్లానింగ్ లేకపోతే. ఇప్పుడు ప్లానింగ్ లేకపోతే చిన్న ఓలు పడిన బకెట్ చామతి మన జీతము మొత్తం ఖర్చు అయిపోతుంది అనమాట. రోజుకు 100 రూపాయలు ఖర్చు చేసామనుకో, అదే టీకి, సిగరెట్లకి, చిన్న చిన్న ఖర్చులకి నెల వచ్చేసరికి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. గ్రామాలలో ఉదాహరణకు ఇవ్వాలంటే, రామయ్య అనే వాళ్ళ అన్నయ్యకి 12,000 జీతం అనుకొని మనం అనుకుందాము. ఆయన వచ్చేసి రామయ్య వాళ్ళ అన్నయ్యకి 12,000 రూపాయల జీతం అయితే, ఆయన వచ్చి రోజుకు 150 రూపాయలు ఖర్చు చేస్తుంటే నెలకు 4,500 రూపాయలు అయ్యింది. చూశారు కదా, ఆయన జీతము 12,000 అయితే నెలకు 4,500 రూపాయలు. చిన్న చిన్న ఖర్చులు, చిల్లర ఖర్చులే అంత అయిపోయింది. చూశారు కదా, చిన్న రంధ్రం పడంగానే ఎంత ఖర్చు అయిపోయిందో. అయితే స్టేటస్ కోసం మనం ఖర్చులు పెట్టకూడదు. మనకు అవసరం లేకపోయినా పక్కింటి వాడికి మొబైల్ ఉందని మనం దాన్ని చూసి కొత్త మొబైల్ కొంటాము. అలానే ఎవరికో బైక్ ఉందని మనం కూడా ఈఎంఐలో బండి తీసుకొని కట్టాలని ఇలా చేయకూడదు. ఎందుకంటే మన జీతం మీద మనం ఆధారపడే వాళ్ళం కాబట్టి ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే ఇక మిగిలేది ఏమీ ఉండదన్నమాట. సేవింగ్ 4 పాయింట్ వచ్చి సేవింగ్ చేసుకోవాలి. మనలో చాలామంది ఇలా అంటుంటారు, మిగిలితేనే సేవ్ చేద్దాము, ముందు ఖర్చు పెట్టి ఎంత మిగిలితే అంత మిగిలిందని సేవ్ చేద్దామంటారు. ఇదే చాలా పెద్ద తప్పు అనమాట. కానీ నిజమేమిటంటే ముందు సేవింగ్ చేసి మిగిలిన దాన్నే మనం ఖర్చు చేసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్లు రోజుకు 100 రూపాయలు ఖర్చు చేసేవాడివి మనం ఏం చేయాలంటే మిగిలిందంతా సేవ్ చేసి ఆ ఖర్చును తగ్గించుకోవాలంటే 50 రూపాయలు మాత్రమే నీ ఖర్చులకి మనము పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే నెలకి దాన్ని 25 రూపాయలకు చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ఖర్చులను తగ్గించుకుంటూ పూర్తిగా మానుకోవడానికి వీలవుతుందన్నమాట. ఉదాహరణకి మనము నీ జీతం 15,000 అయితే ముందుగా 2,000 పక్కన పెట్టాలి. తర్వాత ఖర్చు ప్లానింగ్ వేసుకోవాలన్నమాట. ఎమోషనల్గా ఉండకూడదనమాట. కొంచెం పేదవాడి సమస్య జీతము తక్కువ కావడం వల్ల, ప్లాన్ లేకపోవడం వల్ల మన పిల్లల భవిష్యత్తు కోసం మనమే మారాలి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాము. జీతం వచ్చిన రోజు ఖర్చు కాదు, ప్లానింగ్ చేయాలి. మీ జీతము 5 రోజుల్లో ఖాళీ అవుతుందా? ఖాళీ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నుంచైనా మారుదాం. ఇలాంటి గ్రామీణ జీవిత సత్యాలు తెలుసుకోవాలంటే నక్షత్ర మన విలేజ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.